హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తాతమ్మ గారి వంటిల్లు. టుడే రెసిపీ ఫిష్ ఫ్రై. ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా సింపుల్ ప్రాసెస్లో చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనకు కావాల్సిన క్వాంటిటీలో ఫిష్ ముక్కల్ని కట్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చేప ముక్కల్ని మ్యాగ్నేట్ చేయడానికి మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని పసుపు, కారం, సాల్ట్, ధనియాల పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మసాలా పౌడర్ని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకి బాగా పట్టించుకోవాలి. మనం ఫిష్ ఫ్రై చేసుకోవడానికి చేప ముక్కలు అనేవి తీసుకున్నప్పుడు మరీ లావుగా కాకుండా మరీ సన్నం కాకుండా మీడియంగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల చేప ముక్కకి మసాలా అనేది బాగా పడుతుంది. ఇలా మిగిలిన చేప ముక్కలు అన్నిటికి ఈ మసాలా పౌడర్ని బాగా పట్టించుకోవాలి. అలాగే మనం ముందు కట్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకొని చేప ముక్కలకి పట్టించుకోవాలి. ఒక నిమ్మకాయ తీసుకుని కట్ చేసుకుని నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు, బట్ వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మసాలా ప్రిపేర్ చేసుకుని పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మరసం వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకుని 1 అవర్ లేదా 2 అవర్స్ బాగా మూత పెట్టుకుని నానబెట్టుకోవాలి. టైం ఉందంటే 2 అవర్స్ ఉంచుకోవచ్చు, లేదంటే హాఫ్ అన్ అవర్ అన్నా నానబెట్టుకుని తీసుకోవచ్చు. ఎక్కువ సేపు నానబెట్టడం వల్ల టేస్ట్ బాగుంటుంది. చేప ముక్కకి మసాలాని పట్టింది. టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది. చేప ముక్కలు నానాక స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కల్ని ప్యాన్ మీద పెట్టుకోవాలి. మరి ఎక్కువ పెట్టుకోకుండా ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్నీ పెట్టుకొని మూత పెట్టుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. వెంటనే టర్న్ చేసుకోకుండా ఒక 2 మినిట్స్ ఆగి మూత తీసి చేప ముక్కల్ని టర్న్ చేసుకోవాలి. ఇదే విధంగా ఒక 5 మినిట్స్కి ఒకసారి చేప ముక్కల్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 20 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇలా మిగిలిన చేప ముక్కలన్నింటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అంతే, టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. నేను చెప్పినట్టు ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఆయిల్ కూడా ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా సింపుల్గా అయిపోతుంది. ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు చేసుకునే ఈ ఈజీ ప్రాసెస్ మీకు నచ్చిందా? అయితే ఇలాంటి వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.